హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. ఈ వీడియోలో మనం స్టాటిస్టిక్స్ 4A శాంప్లింగ్ టెక్నిక్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ నేను ఇప్పటివరకు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించి. సో రియల్ అనాలిసిస్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. సో రియల్ అనాలిసిస్ నుండి నేను చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ ఆల్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో అలానే లీనియర్ ఆల్జీబ్రా నుండి 75 మార్క్స్కి 75 మార్క్స్ వచ్చేలాగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. సో అంటే నేను ఇచ్చిన క్వశ్చన్లో మ్యాక్సిమం వచ్చేసాయి. సో 75 వచ్చేస్తాయి అనమాట. సో అంటే ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్లయితే మీరు. సో ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ కూడా అలాగే చూద్దాం. సో అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ క్వశ్చన్స్ మీద అయితే డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే ఇంతకు ముందర వచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు రావాలని రూల్ ఏమీ లేదు. సో ఎగ్జామ్కి మనకి క్వశ్చన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవ్వడం ఒక్కొక్కసారి మంచిదే, కానీ ఒక్కొక్కసారి మనకి రివర్స్లో ఇంపార్టెంట్ కాకుండా అన్ఇంపార్టెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటితో పాటు అంటే ఇవి కవర్ చేసుకోండి మ్యాక్సిమం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు. ఇవి అయినాక తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా వేరే క్వశ్చన్స్ చూసుకోండి. ఇంపార్టెంట్ ఆల్రెడీ మీ కాలేజెస్లో చెప్తూ ఉంటారు కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. సో వీటి మీదే మాత్రం డిపెండ్ అయ్యి ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే నేను 100% గ్యారంటీగా ఈ క్వశ్చన్స్ వస్తాయని అయితే నేను చెప్పలేను. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవి, ఓకేనా. సో ఇవి నేను డిస్ప్లే చేస్తాను కదా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోని పాజ్ చేసుకొని. సో ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. నేను 5 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 15 క్వశ్చన్స్ అయితే వేస్తున్నాను. సో ఈ 15 క్వశ్చన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో ఉన్న టాప్ లిస్ట్ ఇదే ఉంది. సో తర్వాత అలానే సిలబస్ కూడా మీకు కొత్త సిలబస్ ఇది. అంటే మీరు ఇప్పుడు 4th సెమిస్టర్ ఇప్పుడే చదువుతున్నారు కాబట్టి, ఇప్పుడు అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక ఇదే మీకు ఫస్ట్ కాబట్టి కొత్త సిలబస్ అంటే ఓల్డ్ సిలబస్లో కొన్ని క్వశ్చన్స్ మిక్స్ అయిపోయి ఉంటున్నాయి మోడల్ పేపర్స్ వాటిలో. కాబట్టి కొంచెం సిలబస్ను కూడా చూసుకుని చదువుకోవడం బెటరు. సో టోటల్గా ఈ 15 క్వశ్చన్స్ అయితే మోడల్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో తీసుకుని నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఇవి చదివేసుకోండి 5 మార్క్ క్వశ్చన్స్. సో ఆ తర్వాత రిమైనింగ్ వేరే క్వశ్చన్స్ ఏమైనా మీకు అవకాశం ఉంటే అవి కూడా చదువుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నేను కొన్ని ఇచ్చాను. సో 16 క్వశ్చన్స్ వరకు ఇచ్చాను. సో ఇవి కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ మోడల్ పేపర్ నుండి తీసుకున్నవే. సో దీనిలో కూడా సిలబస్ ఓల్డ్ సిలబస్ అండ్ న్యూ సిలబస్ కూడా మిక్స్ అయిపోయి ఉంటున్నాయి కొన్ని. అంటే నాకైతే అంత సిలబస్ మీద ఐడియా లేదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను గ్యాదర్ చేసి చెప్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి సిలబస్ని కూడా దగ్గర పెట్టుకుని ఈ క్వశ్చన్స్ మీ సిలబస్లో ఉన్నాయో లేదో చూసుకుని చదువుకోండి. సో ఎందుకంటే అన్నెసరీగా సిలబస్లో లేని క్వశ్చన్ చదవడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఎలాగో క్వశ్చన్స్ మనకి ఇవ్వరు. కాబట్టి ఒకసారి క్వశ్చన్ అనేది మీ సిలబస్లో ఉందా లేదా అని చూసుకుని ప్రతి క్వశ్చన్ చదవండి. సో ఏ క్వశ్చన్ మాత్రం మిస్ చేయొద్దు. వీలైనంత వరకు క్వశ్చన్స్ అన్ని చదివినాకే తర్వాత మీ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవైతే మీరు చదవాలనుకుంటున్నారో అవి చదువుకోండి. సో అలానే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలియని వాళ్ళు ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. సో జస్ట్ స్క్రీన్ షాటే కాబట్టి వీడియో షేర్ చేసినా చేయకపోయినా కనీసం ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్స్ అన్నా షేర్ చేయండి, ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.